తెలంగాణ ఖమ్మం లోక్సభ నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గర పడుతుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాన్ని పూర్తి స్థాయిలో హోరెత్తిస్తున్నాయి. ప్రధానంగా ఖమ్మం కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. ప్రచార హోరు ఏ విధంగా సాగుతుంది, ప్రచార తీరు ఏ విధంగా సాగుతుంది, ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం, వెల్కమ్ టు అవర్. సార్, ఎట్లా జరుగుతుంది ఎన్నికల ప్రచారం? ఇతర పార్టీలతో పోలిస్తే ఆలస్యంగా మీ పార్టీ మిమ్మల్ని అభ్యర్థిగా ఖరారు చేసింది. సో అతి తక్కువ సమయం. సో ఎట్లా కోఆర్డినేట్ చేసుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ 3 మంత్రులతో సమన్వయం సయోధ్య ఏ విధంగా కుదిరింది? క్యాడర్ ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు? అంటే ఇది మే నెల, ఎండలు తీవ్రంగా ఉన్నాయన్నమాట. ప్రతి మండల్ కవర్ చేయాలనేది మా షెడ్యూల్డ్ ప్లానింగ్ అనమాట. ప్రతి మండలం టచ్ చేశాం వర్కర్ లెవెల్ మీటింగ్తో. ఇప్పుడు రోడ్ షోస్, పబ్లిక్ మీటింగ్స్ పెట్టుకున్నాము. ఏ మండలానికి పోయినా పెద్ద ఎత్తున స్పందన ఉంది. పబ్లిక్ నుంచి, ఊళ్ళో నుంచి, రైతుల దగ్గర నుంచి. ఆల్రెడీ వైరాకి సంబంధించిన 4 మండలాలు కంప్లీట్ అయిపోయినాయి. పాలేరులో అదేవిధంగా 3 మండలాలు కవర్ అయిపోయినాయి. ఇవాళ ఖమ్మం టౌన్లో షెడ్యూల్ ఉంది. అదేవిధంగా అషరాపేట 3 మండలాలు కవర్ అయిపోయినాయి. ఈ 9 రోజులలో మొత్తం పూర్తి చేద్దామని మా ప్లాన్ అనమాట. అంటే అదేవిధంగా మీరు అడిగారు, ఎందుకంటే లెంతీ క్వశ్చన్ మీది. పూర్తి స్థాయిగా మద్దతు వస్తున్నదని మీరు అడిగారు కదా. మరి నామినేషన్ వేసిన రోజు రేణుకమ్మని చూశారు, పెద్దలు మంత్రివర్యులు తుమ్మల గారిని చూశారు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని చూశారు. తర్వాత ఒక 4 రోజుల క్రితం గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారు వచ్చారు. చాలా స్పష్టంగా ప్రెస్ కాన్ఫరెన్స్ ఇచ్చారు. మరి మీ టీవీ ఉన్నదో లేదో, పూర్తి స్థాయిగా కాంగ్రెస్ క్యాండిడేట్ని గెలిపేయాలని ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత వారి మదిరా కాన్స్టిట్యున్సీలో వర్కర్స్ మీటింగ్ అడ్రస్ చేశారు. ఆ రోజు నెలకొండపల్లిలో రోడ్ షో అటెండ్ అయ్యారు. అక్కడ కూడా మాట్లాడారు. ప్రతి జాగలా భట్టి గారు కూడా చాలా స్పష్టంగా కాంగ్రెస్ చేసిన పని, కాంగ్రెస్ కంప్లీట్ చేసిన కేవలం 150 రోజులలో కాంగ్రెస్ కంప్లీట్ చేసిన పనులన్నీ ఎట్లా చేశారు, ఏమి చేశారు అనేది చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే ఫైనాన్స్ కూడా వాడిదే. కొత్త ఆలస్యమైంది భట్టి గారికి రావడం. ఎందుకంటే కేరళలో క్యానసింగ్ వారు చేశారు. దాని తర్వాత భువనేశ్వర్ వెళ్ళారు. పూర్తి స్థాయిగా క్రమశిక్షణగా కాంగ్రెస్ లీడర్లు అందరూ కలిసి కట్టి పనిచేస్తున్నారు. దాంట్లో డౌట్ ఏమి లేదు. పూర్తిగా చూసుకుంటే ఖమ్మం లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో మీ పార్టీ ఎమ్మెల్యేలు చాలా మెజారిటీ రోల్ పోషించబోతున్నారు రేపు ఎన్నికల్లో. సో కొత్తగూడెంలో కూడా మీరు బలపరిచినటువంటి సిపిఐ అభ్యర్థిగా గెలిచిన కూరనవేలి సాంబశివరావు కమ్యూనిస్టులు కూడా మీ వైపు మొగ్గు చూపుతున్నారు. పూర్తి స్థాయిలో మీకు ఇప్పటికే మిమ్మల్ని బలపరుస్తూ కూడా అఫీషియల్గా స్టేట్మెంట్స్ కూడా ఇస్తున్నారు. సో ఈ వాతావరణం చూసుకుంటున్న నేపథ్యంలో ఒకవైపు బీఆర్ఎస్, బీజేపీ, ఇప్పటికే కేసీఆర్ కూడా ఖమ్మం లోక్సభ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటన చేశారు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రధానంగా 6 గ్యారంటీల హామీల అమలు తీరుని కూడా ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రధానంగా రైతాంగ సమస్యలపై కావచ్చు, సాగర్ జలాలకు సంబంధించి కావచ్చు, ఎండుతున్న పంట పొలాలపై కావచ్చు, రైతు బంధు రాకపోవడంపై కావచ్చు, ఇలాంటి అనేక అంశాలను కూడా ఆయన స్పృశిస్తూ పూర్తి స్థాయిలో పర్యటన చేస్తాం. నిజంగా ఈ ఎఫెక్ట్, కేసీఆర్ ఎఫెక్ట్ అనేది నిజంగా ఈసారి ఎన్నికల్లో ఉండబోదంటారు, ప్రధానంగా ఖమ్మంలో ఉండదంటారా? ఎన్నేళ్ళు పరిపాలించారండి వాళ్ళు? 10 ఏళ్ళు. ఎన్నేళ్ళు? 10 ఏళ్ళు. మరి మాకు ఎన్నేళ్ళు అండి? ఏండ్ల కేవలం 150 రోజులే. ఎందుకండి ఆ తొందర వారికి? ఓకే, పెద్దోరు వారికి వర్షాలు పడతాయా? డిసెంబర్, జనవరిలో వర్షాలు పడతాయా? పడవుగా. మరి జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ పడ్డ వర్షాలు మరొకటి సముద్రాలకు వదిలిపెట్టారు. మీకు తెలిసిన విషయం ఆంధ్రాకి ఇచ్చేశారు. నీళ్లు వాళ్ళు చూసుకోకుండా నవంబర్ ఎన్నికలు అయినాయి. డిసెంబర్లో మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ చేశాము. దాని తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఇది ఏప్రిల్, మే 4-5 నెలలు మాత్రమే. ఎట్లాగో వర్షాలు ఉండవు. ఇంకోటి వాళ్ళు చెప్పేది
రైతు బంధు అనేది వస్తలేదని చెప్పారు. మొన్న ప్రతి 3 మీటింగ్లలో భట్టి గారు స్పష్టంగా చెప్పారు 65 లక్షల రైతులకు రైతు బంధు ముట్టింది. అదేవిధంగా 6 గ్యారంటీస్ మీరు అన్నారు, 6 గ్యారంటీస్లో 5 గ్యారంటీస్ పూర్తి చేశాం. ఇప్పుడు రాగానే స్త్రీలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చాముగా, తర్వాత 200 యూనిట్లు ఉచితంగా పేద ఇళ్లకు ఫ్రీ, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇవ్వటం అయిందిగా. అంటే గ్రౌండ్ లో ప్రచారం చేస్తున్నారు రఘురామ్ రెడ్డి గారు, గ్యాస్ సబ్సిడీ వస్తుందా? వస్తుంది, తప్పక వస్తుంది. ప్రజలు చెప్తున్నారా గ్యాస్ సబ్సిడీ? చెప్తున్నారు, ప్రతి మీటింగ్లో అడుగుతున్నాను, చెప్తున్నారు. ఇంకోటి మీరు మర్చిపోతున్నారు, మీరు ప్రశ్నలు అడుగుతారు కానీ పూర్తి అవగాహన ఉండి కూడా ప్రశ్నలు అడుగుతారు. మీరు 7 లక్షల కోట్ల అప్పు పెట్టిపోయినాడు కదా, మరి అది ఎక్కడి నుంచి వస్తుందండి? అంటే లేదు, బేసిక్ గా ఐఎమ్ ద ఓటర్ ఆఫ్ ఖమ్మం లోక్సభ ఐఎమ్ ఆన్సరింగ్ యువర్ క్వశ్చన్, ఐఎమ్ ద కన్స్యూమర్ ఆల్సో, సో దట్స్ వై ఐఎమ్ ఆస్కింగ్ యూ. గ్యాస్ సబ్సిడీ బేసిక్ గా మాకే రావట్లేదు. సో ఆ అంశాన్ని నేను ఒక ఓటర్ గా కూడా మిమ్మల్ని ప్రశ్నించాను. అందరికి ఎందుకు వస్తుందండి? ఎస్, అంటే దిస్ ఇస్ నాట్ మెంట్. ఇప్పుడు నేను రైట్ పర్సన్ టు 1100 రూపాయలు నేను కొనాలి, ఎస్, నేను 500 రూపాయలు కొనకూడదుగా. అంటే బేసిక్ గా పర్చేస్ చేసిన తర్వాత సబ్సిడీ వస్తుందని చెప్తున్నారు, కానీ ఎక్కడ కూడా అది డిపాజిట్ అయిన పరిస్థితి. ఇప్పుడు కొంత టైం ఇవ్వాలండి మీరు. ఎస్, ఆఫ్ కోర్స్. అప్పు పెట్టిపోయినారు మాకు 7 లక్షల కోట్ల అప్పు అనేది ప్రతి స్టేట్లో లేదు. ఈ స్టేట్కు ఇంత పెద్ద లోన్ పెట్టిపోయినారు అనమాట. అరే టైం ఇవ్వండి. మీరు 10 ఏళ్ళు చేశారు, 150 రోజులకే నాకు కావాలి కావాలి కావాలని దుష్ప్రచారాన్ని చేయటం అనేది కరెక్ట్ కాదు. ప్రభుత్వ పాలన బాలేదనే BRS వద్దంటూనే ఖమ్మం ప్రజలు చాలా స్పష్టంగా కాంగ్రెస్ కి హై మెజారిటీ ఇచ్చారు. ఎక్కడ లేని మెజారిటీ 2,50,000 పై చిలుకు మెజారిటీ ఖమ్మం లోక్సభ వ్యాప్తంగా ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో చాలా స్పష్టంగా వచ్చింది. సో కాంగ్రెస్ ఇక్కడ గెలుపుకు సుస్పష్టమైనటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ ప్రజలకి ఇంకా ఏమైనా భరోసాలు ఇవ్వబోతుంది. ఎందుకంటే బీజేపీ చెప్తుంది పామాయిల్ బోర్డు తీసుకొస్తామని, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని. సో నామనాశ్వరరావు చెప్తున్నారు నేను చేసిన అభివృద్ధిని చూసే ఓటేయండి, నేను అభివృద్ధి చేయకుండా ఓటేయకండి చాలా స్పష్టంగా చెప్తున్నారు. సో రఘురామ్ రెడ్డికి ఖమ్మంకున్నటువంటి విజన్ ఏంటి, నిజంగా ఏం చేయబోతున్నారంటే చాలా స్పష్టంగా 1, 2, 3 అంశాలు ఏం చెప్తారు అంటే మీరు ఒకటి గ్రహిస్తే లేదు. మీరు 10 years పరిపాలన చేశారు కదండి. 10 yearsలో ఏదో కొంత వర్క్ నడుస్తుంది కదండి. మాకు కూడా ఇప్పుడు ప్రజలు తీర్పిచ్చారుగా, 5 ఏళ్ళు ఇచ్చారుగా, మరి 5 ఏళ్ళు ఇవ్వండి, చేసి చూపిస్తామన్నమాట. ఇలాంటి సెంటర్కి సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి. యూనివర్సిటీ అన్నారు, తెచ్చారా? బీజేపీ ప్రభుత్వం తెచ్చారా? కేవీ స్కూల్స్ ఉన్నాయి, అలా విధంగా కేవీ స్కూల్స్ ఉన్నాయి. మరి కేవీ స్కూల్స్ చాలా మటుకు కొన్ని కేవీ స్కూల్స్ రాలేదు. రైల్వే లైన్ అన్నారు, కొత్తగూడెంలో రైల్వే లైన్ అన్నారు, అది కాలేదు. ఇంకా సర్వే చేస్తూనే ఉన్నారు. ఇన్నేళ్ల పరిపాలన సర్వే చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆడ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయండి, కొత్తగూడెం పాల్వంచ, దానికి ఎయిర్పోర్ట్, ప్రత్యేకమైన ఎయిర్పోర్ట్ డెఫినెట్గా కావాలి ఆడ, అది లేదు. ఎడ్యుకేషన్ సెక్టర్ స్టేట్ గవర్నమెంటే తీసుకోండి. ఎడ్యుకేషన్ సెక్టర్ గవర్నమెంట్ స్కూల్స్లలో స్మార్ట్ బోర్డ్స్ అవసరం అండి. ప్రైవేట్ స్కూల్స్ కంపేర్ చేస్తే మీరు కాంపిటీషన్లో లేరు, మీరు కంపీట్ చేయలేరు కూడా. ఎందుకంటే నాకు కొంత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్తో అవగాహన ఉంది. మీరు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ 4 స్కూల్స్లకి మీరు కంపేర్ చేయలేదండి. అందుకొరకే ఆడ స్మార్ట్ బోర్డ్ రెవల్యూషన్ తీసుకురావాల్సింది, టీచింగ్ మెథడాలజీ చేంజ్ తీసుకురావాల్సింది. అంటే నేరుగా ఈ 10 ఏళ్లలో పరిష్కారం కానీ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను పరిష్కరించేస్తా అంటారు. అంటే మీరు గెలిచిన 5 ఏళ్లలో ఒకటండి మీరు అర్థం చేసుకోవాల్సింది, ఓకే, సమస్యలన్నీ కొంతవరకు ప్రజలు తీసుకురావాలి మనం. నేను ఇట్లా చేస్తా, నేను అట్లా చేస్తా, నేను ఇది చేస్తానని ఎలక్షన్ కోడ్ కూడా ఉంది. వాగ్దానాలు మనం చేయకూడదు. మీకు తెలిసిన విషయమే, నోటి నుంచి వాగ్దానాలు చేయకూడదు. అంటే మీరు ఇచ్చే మేనిఫెస్టో ఆల్రెడీ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన మేనిఫెస్టో మీకు తెలుసు కదా. 25 న్యాయాన్ని కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ గా తన మేనిఫెస్టో ప్రకటించినప్పటికీ ఖమ్మం లోక్సభకు సంబంధించినటువంటి ఏదైనా అంశాలను అందులో పొందుపరచడం జరిగిందా? ఈ రోజు గాంధీ భవన్ లో కూడా అదే మేనిఫెస్టో రిలీజ్ ఉంది. సో మీరు హైకమాండ్ దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? ప్రధానంగా ఇలాంటి సమస్యలు ఖమ్మంలో, ఎందుకంటే ఇదంతా ఏజెన్సీ ఏరియా, ఎస్పెషల్ 25th మనం టికెట్ ఇచ్చి హైకమాండ్ కి సమస్యలు తీసుకుపోవాలనేది దానికి అర్థం లేదండి. ఓకే, ఫస్ట్ విన్ ద ఎలక్షన్ గెలవాలి. ఫస్ట్ ఎలక్షన్ గెలిచినాకనే ఇవన్నీ వచ్చేది కదా. బేసిక్ గా ప్రజలు కూడా కోరుతూ ఉంటారు కదా, తమ నేత ఏం చేస్తాడు. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చాలా స్పష్టంగా ప్రజాదరణ ఉన్నటువంటి నేత, అందులో డౌట్ లేదు. ఆయన అభివృద్ధి చేసినా చేయకున్నా ఆయన ఆప్యాయంగా పలికించే తీరును బట్టే. లేదండి, అది మీరు పొరపాటు. నేను ఏమంటున్నట్టే, అభివృద్ధి చేసినా చేయకున్నా ప్రజాదరణ, అంటే ఒక క్యాండిడేట్ ని దగ్గరికి వెళ్ళి పలకరించడం, తన ఆప్యాయంగా పెంచడం, కష్టంలో ఒక భరోసా కల్పించడం, ఇది నేతకు ఉన్నటువంటి ప్రథమ లక్షణం. సరే, అభివృద్ధి అనేది ఫండ్స్ మీద ఆధారపడుతుంది, అధికారంలో ఉండాలి పార్టీ, సెంట్రల్లో అయినా స్టేట్లో అయినా, ఇవన్నీ కలిస్తేనే కదా అభివృద్ధి కూడా క్షేత్రస్థాయిలో చేయగలిగేది లీడర్ కూడా.
సో ఒక ప్రజాదరణ అనేది పొంగులెట్టికి ఉంది. ఆయన చాలా స్పష్టంగా ఫండ్స్ ఉన్నా లేకున్నా తన వంతు ఆర్థిక సాయం తను చేస్తూ పోతున్నారు. ఇప్పుడు కూడా వ్యక్తిగతంగా కూడా తను చేసిన సర్వీస్ ఇక్కడ నిజంగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఎలక్షన్ టైంలో అండి ఓకే, స్టేట్ గవర్నమెంట్ చేసే పని ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ ఫామ్ అయింది. స్టేట్ గవర్నమెంట్ ఫామ్ అయి 4-5 నెలలు ఉన్నారు. 4-5 నెలలు అనుకుంటే ఇది. వారికి ఆల్రెడీ ఒక టార్గెట్ ఉంది, ఒక విజన్ ఉంది. దాని గురించి మాట్లాడుతూ పోతున్నారు. దానికి బంధువు అనేది సెంట్రల్ గవర్నమెంట్ రావాలి, అక్కడ సపోర్ట్ కావాలి అక్కడి నుంచి. అయితే ఇక్కడ పార్లమెంట్ సభ్యులను మమ్మల్ని ఎన్నుకొని, కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులను ఎన్నుకొని అక్కడ పంపితే అక్కడ మా కాన్ఫిడెన్స్ ఏంటంటే రాహుల్ గాంధీ గారు ప్రభుత్వం ఫామ్ చేస్తారని. అప్పుడు పూర్తి స్థాయిగా కొంత కోఆర్డినేట్ చేసుకోవడానికి ఫండ్స్ తీసుకోవడానికి ఎక్కువ అవకాశం. అదిగాక మొదటిసారి 1993 అప్పుడు కీర్తిశేషులు జలగం వెంగళరావు గారు ఉండేది. ఆ ప్రాముఖ్యత అనేది ఉండేది. ఇన్ని ఏళ్ల తర్వాత ఈ జిల్లాకి, ఖమ్మం జిల్లాకి అతి శక్తివంతమైన 3 మంత్రివర్యులు ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, అంటే ఫైనాన్స్ కూడా వారి దగ్గరనే ఉంది. అదేవిధంగా పెద్ద శాఖ పెద్దలు తుమ్మల గారు ఉన్నారు. అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. ఢిల్లీలో రాజ్యసభలో రేణుకా చౌదరి ఉన్నారు. వీరి 3-4తో తోడు నన్ను లోక్సభకి ఎన్నుకుంటే ఓ టీమ్గా నెట్వర్క్ చేసి పని చేసుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎస్, ఇప్పుడు మీరు జలగం వెంగళరావు గారు పేరు తీశారు. ఒకవైపు ఆయన తనయుడు వెంకట్రావు బీజేపీలో ఉన్నారు. సో వెంగళరావు గారు పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో కరడుగట్టిన కాంగ్రెస్ వాదిగా, దివంగత కాంగ్రెస్ పార్టీ నేతగా ఇప్పటికీ ఖమ్మం జిల్లా ప్రజలకు చేస్తున్నారని. సో నిజంగా వెంకట్రావుకి మీకు ఏమైనా అనుబంధం ఉందా? ఉందండి. ఇద్దరు ఏమైనా చర్చించుకున్నారా? ఆయన బీజేపీలో ఉన్నప్పటికీ మీకోసమే ఆయన బీజేపీలోకి రాకుండా పనిచేస్తున్నారు ఇంటర్నల్? నో కమెంట్ అండి. లెట్స్ నాట్ టాక్ అబౌట్ దట్. నో కమెంట్ ఆన్ దట్. ఓకే, హి ఈజ్ నాట్ క్యాంపెయినింగ్. నో కమెంట్ అబౌట్ దట్. అంటే సాధారణంగా లెట్స్ నాట్ టాక్ అబౌట్ దట్. ఓకే, ఫైనల్ గా అంటే ప్రధానంగా ఖమ్మం ఓటర్లకు సంబంధించి ప్రధానంగా మీ ప్రత్యర్థులు మీపై చేసినటువంటి ఒక అపవాద, ఇదివరకు కూడా చాలా మంది మిమ్మల్ని అడిగే ఉంటారు, రఘురామ్ రెడ్డి నాన్ లోకల్ క్యాండిడేట్. ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి చెప్పండి? బీజేపీ క్యాండిడేట్ వినోద్ రావు చాలా స్పష్టంగా అడిగారు. బీజేపీ క్యాండిడేట్ 40 ఏళ్ల నుంచి ఖమ్మం మీద ఉండలేదండి ఆయన. మీరు తప్పు చెప్తున్నారు. బీఆర్ఎస్ క్యాండిడేట్ గురించి మాట్లాడారు. బీఆర్ఎస్ క్యాండిడేట్ కూడా అడిగే ఉండొచ్చు. నేను ఏమంటానంటే బీజేపీ క్యాండిడేట్ చాలా స్పష్టంగా అడిగాడు. ఎక్కడండి వారు 40 ఏళ్ళ నుంచి వచ్చారా వినోద్ రావు గారు? అంటే నా స్వస్థలం ములకలపల్లి. నేను పూర్తిగా ఇక్కడ ప్రాంతానికి అనుసంధానమైన నాకు వినోద్ రావు పరిచయం అండి. ఓకే, అయితే వారి గురించి చెప్పదవసరం లేదు మీరు. నా గురించి మీరు దాని గురించి మాట్లాడకూడదు. ఎందుకంటే ఉన్నారు. ఓకే, లెట్ మీ ఆన్సర్ యువర్ క్వశ్చన్. డోంట్ ఇంటరప్ట్ మీ ఇన్ ద మిడిల్. వినోద్ రావు గారు హైదరాబాద్లో ఉండేవారు. ఇన్నేళ్ల నుంచి ఓటు కూడా అక్కడే వేశారు. మరి నేను ఎప్పుడు ఇక్కడ వేసేవారిని. ఇంకోటి నాన్ లోకల్ అని వస్తే ఇది స్పష్టంగా మీకు చెప్తాను. తిరుమలపాలెం మండల్లో ఒక ఊరుంది, గ్రామం ఉంది, పిండిపూల్ అనే గ్రామం ఉంది. మీకు తెలుసా? అది నా అత్తగారు, మామగారు. మరి మా నాన్నగారు ఊరు చేగమ్మ గ్రామం, కూసుమంచి చేగమ్మ గ్రామం. మరి మా ఇల్లు ఖమ్మంలో ఉంది. మా ఇల్లు పక్కన నాన్నగారు ఇల్లు ఉంది. ఒకటే గోడ మా ఇంటికి. కొన్ని వ్యాపారం ఉంది, రాఘవ మైల్, శ్రీనివాస్ మైల్, షాప్స్ ఉన్నాయి. మరి సరిపోదా? నా అత్తగారు ఊరు పిండిపోలు, మా నాన్నగారు చేగమ్మ. దీనికంటే లోకల్ ఎక్కడండి? ఖమ్మం ఓటర్లు స్పష్టంగా మిమ్మల్ని కలవాలంటే ఇక్కడికి వచ్చి కలవాలి, పొంగులేటి క్యాంప్ ఆఫీస్కి వెళ్ళాలా, లేదంటే మీకున్నటువంటి అడ్రస్ ఏంటి ఇక్కడ ఖమ్మంలో? ఏం డిఫరెన్స్ ఉంటుందండి మిమ్మల్ని అడుగుతున్నారు? ఇద్దరు డిఫరెన్స్. వేరే కాంగ్రెస్ ఫ్యామిలీ కదా. 100% కాంగ్రెస్ ఫ్యామిలీ. మరి దాంట్లో డౌట్ ఏమి? రఘురామ్ రెడ్డి గారిని కలవాలంటే ఎక్కడ కలవాలి? ఎక్కడన్నా కలవచ్చు. శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర కలవచ్చు, మా ఇంటి వద్ద కలవచ్చు. దాంట్లో అది ప్రశ్న కాదండి. అది నాట్ అన్ ఇంపార్టెంట్. బేసిక్ గా మేము అడుగుతున్నటువంటి కొన్ని క్వశ్చన్స్ పబ్లిక్ నుంచి కొన్ని క్వశ్చన్స్ సేకరించి ఆ క్వశ్చన్స్ మిమ్మల్ని అడగడం జరుగుతుంది. అంతకు మించి ఇక్కడ ఎటువంటి ఉద్దేశం లేదా మా దగ్గర ఎటువంటి అభ్యంతరాలు అంటే చెప్పడానికి. కాంగ్రెస్ ఫ్యామిలీగా కుటుంబంగా పనిచేస్తున్నాం. నేను రేపు తుమ్మల ఆఫీస్ దగ్గర కూర్చోవచ్చు, డిసిసి ఆఫీస్లో కూర్చోవచ్చు, భట్టి వద్దకు పోవచ్చు. వారు పెద్దలు, అతి సీనియర్ నేత అయిన భట్టి విక్రమార్కుడు గారు, శ్రీనివాస్ రెడ్డి గారు క్యాంప్ ఆఫీస్కి పోవచ్చు, నా ఇంట్లో కూర్చోవచ్చు. దాంట్లో ఏం పెద్ద సమస్య లేదండి. పార్లమెంట్ సెషన్ అయిపోయినాక ఖమ్మంలో ఉంటాను. ఏ క్యాంప్ ఆఫీస్కి ఉన్నా అది ప్రాబ్లం ఉండదు. అట్లాగే
మన దుర్గా ప్రసాద్ గారి ఆఫీస్ ఉన్నది, డిసిసి ప్రెసిడెంట్ గారు అందుబాటులో ఉంటారు. 10 ఏళ్ళు కొంత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ మీ కుటుంబానికి రాజకీయాలకు చాలా మంచి అవినాభ సంబంధం ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 3 దశాబ్దాల పాటు అనుకుంటా సుమారు మీ ఆధిపత్యాన్ని మీ నాన్నగారు కొనసాగిస్తూ వచ్చారు. చాలా క్రియాశీలమైనటువంటి పాత్ర కాంగ్రెస్ పార్టీలో పోషించారు. సో మీరు దగ్గర నుంచి కూడా మీ నాన్నగారు రాజకీయ భవిష్యత్తును చూస్తూ ఉంటారు, రాజకీయ ఆయన జరిగినటువంటి గతానంతా కూడా చూస్తూ ఉంటారు. సో నిజంగా ఒక రాజకీయ నాయకుడికి అదృష్టం కలిసి వస్తుందా, లేదంటే ప్రజాదరణ కలిసి వస్తుందా అంటే ఏం చెప్తారు? నాన్నగారు 4 సార్లు ఎమ్మెల్యేగా 4 సార్లు ఎంపీగా గెలవడం అనేది నాట్స్ జోక్, ఇట్స్ నాట్ ఏ జోక్. చాలా కృషి ఉండాలి, దాని వెనుక కొంత అదృష్టం కూడా కలిసి ఉండాలని నేను అనుకుంటున్నాను. సో మీకు కూడా ఆ అదృష్టం కలిసి వస్తుందంటారు? ఎందుకంటే ఒకవైపు ఇప్పుడు పవర్ పొలిటీషియన్ పొంగులేటి, మరోవైపు సినీ స్టార్ వెంకటేష్, ఇద్దరు వియంకులు కూడా మీకోసం రేపు ప్రచారం చేయబోతుంది. ఇప్పటికే పొంగులేటి కుటుంబం అంతా కూడా పూర్తి స్థాయి ఖమ్మం పార్లమెంట్ వ్యాప్తంగా విస్తృతంగా పనిచేస్తున్నారు. మాధురి గారు కానీ, స్వప్నరెడ్డి గారు కానీ, పొంగులేటి గారు కానీ, ప్రసాద్ రెడ్డి కానీ, శ్రీలక్ష్మి గారు కానీ, పూర్తిగా అసలు ఆ కుటుంబం అంతగా మునిపోయిన గతంలో గడిచిన అసెంబ్లీ ఎన్నికలు ఇంత ప్రచారం చేయలేదు. కానీ ప్రస్తుతం రఘురారం రెడ్డి గారి కోసం ఇది మా విజయం అన్నట్టుగా వాళ్ళు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మేము ఒకటే కుటుంబం కదనండి. ఇప్పుడు నిన్నటి పోయిన గతం ఎలక్షన్లో శ్రీనివాస్ రెడ్డి గారి ఎలక్షన్లో కూడా నేను తిరిగాను. మాకు సంబంధించిన తిల్నాపాలెం, కూసుమంచి మా ఊళ్ళు ఉన్నాయి. మా పాలెంలో చాలామంది ఉన్నారు, దగ్గర దగ్గర 14-15 ఊళ్ళు ఉన్నాయి మాకు సంబంధించి. మా నాయనగారు ఇక్కడ పోలీస్ పటేల్, మాలి పటేల్గా కూడా చేశారు 2-3 ఊళ్ళల్లో, ఒకటే ఊళ్ళు కాదు 2-3 ఊళ్ళల్లో. అయితే అదేవిధంగా వారు కూడా మేము ఫ్యామిలీ మెంబరే కనుక వారు డెఫినెట్గా చేస్తారు. వారి ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే పొలిటికల్ వెయిటేజ్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు వారి కుటుంబం చేసే దాంట్లో ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది. వెంకటేష్ గారు ఎట్టాగో నాకు రిలేషన్షిప్ ఉంది కనుక వారు కూడా పాల్గొంటామని. ఎప్పుడు రాబోతున్నారు సార్ వెంకటేష్ గారు? ఎప్పుడు? 7th అని అన్నారు. మాకు డెఫినెట్గా ఓకే. అంటే పొంగులేటి యొక్క రాజకీయ కురుక్షేత్రంలో పొంగులేటి నిలబడడానికి, స్థిరపడటానికి మీ నాన్నగారు సురేందర్ రెడ్డి వెనుక సూచనలు, సలహాలు ఇచ్చారు. పరోక్షంగా అన్ని తానే నిలిచారు అనేది క్వశ్చన్ తెలుసు నాకు. అందులో బీఆర్ఎస్ పార్టీ అనేది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని పంపించింది బయటికి. వారు పోవాలని లేకుండా వారే తీసేసినారన్నమాట. శ్రీనివాస్ రెడ్డి గారికి వేరే దారి ఏమి లేకుండే. నా పాత్ర చాలా చిన్నదండి, సురేందర్ రెడ్డి గారి పాత్ర చాలా చిన్నది. వారు ఆల్రెడీ కాంగ్రెస్ అధిష్టానంలో కాంటాక్ట్లో ఉండే రేవంత్ రెడ్డి గారితో చర్చలు నడుస్తూ ఉండేవి. చాలామంది కాంగ్రెస్ నాయకులు వచ్చి శ్రీనివాస్ రెడ్డి గారిని కలిసి మీరు పార్టీ జాయిన్ చేయాలనేది అడగటం అయింది. నా పాత్ర చాలా చిన్నదండి, నా వందమే హార్డ్లీ 1.5 years. దానికంటే మొదటి నుంచే చర్చలు కాంగ్రెస్కి శ్రీనివాస్ రెడ్డి గారు. అంటే ఈ ఆత్మీయ సమ్మేళనాలు పొంగులేటి నిర్వహించాలని దాని వెనుక ఒక రాజకీయ గురువుగా కావచ్చు, సలహాదారుగా కావచ్చు, ఏదైనా ఎందుకంటే ఒక రాజకీయ అనుభవం ఉన్నటువంటి నేత కాబట్టి సలహాదారులనే చాలా మంది ఉన్నారు. ఓకే. వారు ఒక్కరే కాదు, రిటైర్డ్ హైకోర్టు జడ్జెస్ ఉన్నారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్, రిటైర్డ్ పాలిటీషియన్స్ చాలామంది ఉన్నారు. ఒక సురేందర్ రెడ్డి గారు వారి కుటుంబం కాదు. దాంట్లో మనది చిన్న పాత్ర. డిసిషన్ అనేది ఆల్రెడీ వారు నిర్ణయించుకుంటారు. ఆయన పెద్ద లీడర్ అండి, ఆయన ఒక మామూలు ఫ్రెష్గా వచ్చిన లీడర్ కాదుగా. వారికి అవగాహన లేదా? ఇది చాలా అనతి కాలం, కేవలం 10 ఏళ్ల కాలంలోనే రాష్ట్రంలోనే కాదు ఇప్పుడు సెంట్రల్లో కూడా పొంగులేటి తన మార్పును చూపిస్తున్నారు. పట్టుబట్టి మరి లాబింగ్ చేసి మరి రఘురామరెడ్డి టికెట్ వెనుక ఆయన పాత్ర కూడా కొంత పోషించారు అనేది మొదటి నుంచి జరుగుతున్న ప్రచారం. అట్లా ఉండదండి. ఓకే. అధిష్టానం దీంట్లో డీప్గా ఆలోచించి వారు క్యాండిడేట్ అనౌన్స్ చేసిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు కాదండి, మీకు తెలియని విషయం. 9 నెలల కిందనే రేవంత్ రెడ్డి గారు నాతో అన్నాడు, ఓకే, అసెంబ్లీకి వద్దు రావు, మీరు పార్లమెంట్కి పోతేనే బెటర్ అని అన్నారు. అయితే దీంట్లో కొంత అధిష్టానం డిసిషన్ ఉంది, దాని గురించి వేరే చర్చ చేయదలుచుకోలేదు. నేను నో కమెంట్. అంటే 2014లోనే మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సింది. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారి క్యాబినెట్లోనే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా కూడా మిమ్మల్ని నామ చేయాలి, కొంత ప్రతిపాదనలు నడిచాయి. సో అప్పుడు కొన్ని ఎమ్మెల్యే సీట్ కొరకు నేను వద్దన్నాను. ఓకే, నేనే వద్దన్నాను. పాలకుర్తి వద్దన్నాను, పాలేరు కూడా వద్దన్నాను. నాకు పాలేరు సీటు కూడా ఆఫర్ చేశారు. ఈసారి కూడా పాలేరు అన్నారు. కానీ ఇక్కడ ఇష్యూస్ కొన్ని ఉండే, ఇండియా కూటమి అనేది ఏ సీట్ ఎవరికి ఇస్తారనేది నిర్ణయం కాలేదు. అందుకొరకే దాంట్లో డిసిషన్ తొందరగా తీసుకోలేకపోయినా. ఆ 2014-2018 ఎలక్షన్ నేనే అవుతాను. 389/.
2023 మైనాబాద్ పోలీస్ స్టేషన్ మీరు అఫిడవిట్లో నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ నెంబర్. సో ఏం జరిగింది అసలు ఆ రోజు? దట్స్ ఆల్రెడీ బిన్ క్లోజ్డ్ అండి. పోలీస్ హెస్ ఆల్రెడీ క్లోజ్డ్ ఇట్. దాని గురించి మన చర్చ ఎందుకు? దట్స్ ఇర్రిలవెంట్. ఓకే, మీరు అడిగిన ప్రశ్న ఇట్ ఇస్ ఇర్రిలవెంట్. అంటే అఫిడవిట్లో మీరు క్రిమినల్ ఓటర్లకు కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి మీరు పొందుపరిచినటువంటి అఫిడవిట్లో పొందుపరిచిన అంశాలు ఆ క్వశ్చన్ వస్తే నేను చెప్పుకుంటాను. పోలీస్ కేస్ హెస్ బిన్ క్లోజ్డ్ అండి. అది క్లోజ్ చేసింది. అది మీకు తెలుసు, మీరే రాస్తున్నారు కదా పేపర్లో. ఫోన్ ట్యాపింగ్లు, మ్యాచ్ ఫిక్సింగ్, మ్యాచ్ అంటే జరిగిన విషయాన్ని, లీకేజ్ అయినటువంటి విషయాన్ని, తెలిసిన విషయాన్ని ప్రజల దగ్గర తీసుకోవడం మా పని కాబట్టి మేము మాకు తెలిసిన విషయాన్ని తెలియదు. నేను ఆ స్పాట్లోనూ కూడా లేను. మరి మీరు ఎఫ్ఐఆర్ చదవండి. నా కార్లో ఏం లేకుండా వేరే జాగా నుంచి వస్తూ ఉంటే నన్ను తీసుకుపోయి ఈ కార్లో కూర్చోబెట్టి, పొంగులేటి గారి ఒక కారు ఉంటే అది తీసుకొచ్చి, అది అందరు చూస్తూనే ఉన్నారు, అది దాంట్లో సీక్రెట్ ఏం లేదు, తీసుకుపోయి ఆడి నుంచి కొంత పోలీస్ వ్యవస్థ లోకల్ పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి ఇలా చేయి, ఇలా చేయి, ఇలా రాయని కూడా అన్నారు. ఓకే, దాని గురించి చర్చ చేయడం వేస్ట్. ఎందుకంటే ఇట్స్ సబ్జుడిస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ సబ్జుడిస్ట్. యూ షుడ్ నాట్ బి ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే దట్ ఈస్ అ రిక్వైర్మెంట్. ఓకే, ఇట్స్ ఎ రిక్వైర్మెంట్. యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఇస్ ఎ రిక్వైర్మెంట్ టు డిస్క్లోజ్ ఆల్ ద కేస్. ఓకే, బట్ సిన్స్ ఇట్ ఇస్ సబ్జుడిస్ట్ యూ కెనాట్ డిస్కస్. కేసీఆర్ కి సంబంధించి కేసీఆర్తో మీకు ఎటువంటి ఫైనల్ క్వశ్చన్, కేసీఆర్కి సంబంధించి మీకు ఎలాంటి సంబంధం ఉండేది, అవినాభాసం ఉంది? ఎందుకంటే అర్జున్ రెడ్డి, స్వప్నరెడ్డి వివాహ సమయానికి సంబంధించి ఆ రోజు పొంగులేటి మీరు స్వయంగా వెళ్ళి కేసీఆర్ని పెళ్లికి ఆహ్వానించారనేది గతంలో పొంగులేటి గారు మాతో చెప్పడం జరిగింది. సో ఆ రోజు పొంగులేటి గారికి తీవ్రమైనటువంటి అవమానం జరిగింది. కేసీఆర్ గారు పూర్తి స్థాయిలో కనీసం పట్టించుకోలేదని గతంలో కూడా పొంగులేటి గారు వాపోయారు. ఇంత చేసినటువంటి, ఎందుకంటే ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, దాంట్లో వారి దగ్గర పోయి ఆహ్వానించడం తప్పేం లేదు. వినండి, లెట్ మీ ఫినిష్ అండి. ప్లీజ్ కంటిన్యూ సార్, ప్లీజ్ కంటిన్యూ. అయితే పొంగులేటి గారు వారికి కలవడానికి పోయినప్పుడు మరి పెద్ద ఆయన రాలేదు అని అన్నారు. పెద్ద ఆయన అంటే సురేందర్ రెడ్డి గారు. అయితే వారే ఫిక్సప్ చేసి ఆ రోజు వెళ్ళాము. చాలా వామ్గా రిసీవ్ చేశారు కేసీఆర్ గారు. ఓకే, దగ్గర అర్ధగంట వారితో లోపల రూమ్లో కూర్చున్నాము. నాతో పొంగులేటి గారు కూడా ఉన్నారు. అయితే అవమానం అనేది ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు లెఫ్ట్లో కూర్చున్నారు, సురేందర్ రెడ్డి గారు రైట్లో కూర్చున్నారు. నాతో చాలాసేపు కేసీఆర్ గారు మాట్లాడారు, నాన్నగారితో మాట్లాడాలి, వేరే విషయాలు మాట్లాడాలి. ఎందుకంటే మీకు తెలియని విషయం, మొదటిగా కేసీఆర్ గారిని ఢిల్లీ తీసుకుపోయి, హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని ఢిల్లీ తీసుకుపోయి అప్పుడు మన్మోహన్ సింగ్తో కల్పించింది మా నాన్నగారే. ఓకే, తెలియదు సీట్ షేరింగ్లో. ఓకే, నాన్నగారి దగ్గరికి వస్తే సీట్ షేరింగ్లో నాన్నగారు తీసుకుపోయి కల్పించారు. దాని తర్వాత డి శ్రీనివాస్ గారిని పట్టుకుపోయినారు. అయితే దాంట్లో అక్కడ మాకు ఏం జరగలేదు, అవమానం ఏం జరగలేదు. కూల్గానే నలుగురం కూర్చొని మాట్లాడుతున్నాం. అంటే గతంలో బీఆర్ఎస్ నుంచి మీకు ఏమైనా ఆఫర్ వచ్చిందా సార్? బీఆర్ఎస్ నుంచి మీకు ఏమైనా ఆఫర్ వచ్చిందా గతంలో? ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కేసీఆర్ గారు ఏమైనా చెప్పారా? ఇట్లాంటివి ఏమైనా జరిగాయి అప్పట్లో? అంటే ఒక మంచి వాతావరణం ఉన్నప్పుడు, ఇప్పుడు అంటే కాదు, ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు, అది బట్ అది ఫైనల్ గా ఖమ్మం ఓటర్లకు మీరు ఏం చెప్తారు సార్ ఆర్టీవీ ప్లాట్ఫామ్ నుంచి? నేను కాంగ్రెస్ అభ్యర్థిగా వచ్చాను. ఒక 5 ఏళ్ళు నన్ను కాంగ్రెస్ జిల్లాకు సేవ చేయాలనేది మీతో ప్రాధేయపడుతున్నాను. అలాగే సెక్యులర్ గవర్నమెంట్ సెంటర్లో తీసుకురావాలనేది మా నినాదం. దయచేసి నన్ను బ్లెస్ చేయండి, ఓటేయండి. 5 ఏళ్ళ పట్టు క్రమం వదిలిపెట్టకుండా ఉండి పనిచేస్తానని మీతో మనం చేసుకుంటున్నాను. అది పరిస్థితి. ఖచ్చితంగా ఖమ్మం లోక్సభలో కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేయడం ఖాయం. ఖచ్చితంగా ఖమ్మం నియోజకవర్గ ప్రజలను అంటిపెట్టుకుంటాను. 5 ఏళ్ల పాటు ఖమ్మం నియోజకవర్గ అభివృద్ధికి, ఖమ్మం పార్లమెంట్ అభివృద్ధికి తన వంతు ప్రయత్నం తాను చేస్తానని చెప్తున్నారు. ఖచ్చితంగా కేంద్రంలో కూడా రాబోయేది రాహుల్ ప్రభుత్వమే. సో ప్రజలకి ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించేందుకు తన వంతు ప్రయత్నం, తోడ్పాటును అందిస్తుంటున్నారు రఘురామ్ రెడ్డి గారు.